మెడిసిన్ ఎక్కువ ధరకు అమ్ముతున్న హాస్పిటల్స్, మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి దామోదర్ రాజనరసింహ. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న అంశంలో రాజీ పడేది లేదన్నారు. రాష్ట్రంలో కొత్తగా 4 ల్యాబ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులతో రివ్యూ నిర్వహించారు మంత్రి దామోదర్. నాసిరకం, నకిలీ మెడిసిన్ తయారీ, విక్రయాలను అరికట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఫేక్ మెడిసిన్ ఎవరు తయారు చేసినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులను ఆదేశించారు మంత్రి దామోదర్ రాజనరసింహ. ఫార్మా ఇండస్ట్రీస్, డ్రగ్ తయారీ యూనిట్స్, మెడికల్ హాల్స్, ఫార్మసీల్లో విస్తృతంగా అధికారులు తనిఖీలు చేయాలని సూచించారు. ఫార్మా సంస్థలు ఉన్న చోట అదనంగా డ్రగ్ ఇన్స్పెక్టర్లను నియమించాల్సి ఉందని చెప్పారు. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న అంశంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు మంత్రి దామోదర్. మెడిసిన్ కి సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ, ఆకస్మిక తనిఖీలను చేపడుతోంది స్టేట్ విజిలెన్స్ సెల్. ఈ ఏడాది 21,639 తనిఖీలు నిర్వహించారు. 3,416 సంస్థలపై డీసీఏ యాక్షన్ తీసుకుంది. రాష్ట్రంలో డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్ ఒక్కటే ఉందని, దీనివల్ల ఎక్కువ శాంపిల్స్ ను టెస్ట్ చేయలేకపోతున్నామని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 3,255 శాంపిల్స్ మాత్రమే టెస్ట్ చేయగలిగామన్నారు అధికారులు. 2014 నాటికి దాదాపు 20,000 మెడికల్ షాపులుంటే ఇప్పుడు 45,000కు పెరిగాయన్నారు. కానీ గత 10 ఏళ్లలో కొత్తగా డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్ రాలేదని చెప్పారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ల సంఖ్యను పెంచలేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అవసరాలకు అనుగుణంగా త్వరలో కొత్త ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి దామోదర్. హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్న ల్యాబ్ ఆధునికీకరణ, కొత్తగా 4 ల్యాబ్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మషల్కర్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ల సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం 71 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లు మాత్రమే ఉన్నారని, కనీసం 150 మంది అవసరమని అధికారులు మంత్రికి తెలిపారు. మెడిసిన్ కొనుగోలు విషయంలో టీజీఎంఎస్ఐడిసికి అవసరమైన సహకారాన్ని డీసీఏ అందించాలని సూచించారు మంత్రి దామోదర్. టీజీఎంఎస్ఐడిసికి మెడిసిన్ సప్లై చేసే సంస్థల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ను డ్రగ్ ఇన్స్పెక్టర్లు తనిఖీ చేయాలని, ర్యాండమ్ గా మెడిసిన్ శాంపిల్ సేకరించి టెస్ట్ చేయాలని ఆదేశించారు. మెడిసిన్ ప్రొక్యూర్మెంట్ కు ముందు, ఆ తర్వాత కూడా ఈ ప్రక్రియ కొనసాగించాలన్నారు మంత్రి దామోదర్. నిబంధనలు పాటించని నాసిరక మెడిసిన్ తయారు చేసే సంస్థలను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలన్నారు మంత్రి దామోదర్. టీజీఎంఎస్ఐడిసి పరిధిలో ఉండే సెంట్రల్ మెడికల్ స్టోర్స్ ను కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్లు తనిఖీ చేయాలని సూచించారు. అక్కడ మెడిసిన్ సరైన విధానంలో భద్రపరుస్తున్నారో లేదో చెక్ చేయాలని ఆదేశించారు మంత్రి దామోదర్.